నిర్మల్ జిల్లా బాంచ సబ్ డివిజన్లో బుధవారం జరగనున్న 3వ విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలను పగడబందీగా చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల తెలిపారు. ఇక పంచాయతీ ఎలక్షన్ బందోబస్తు సందర్భంగా పట్టణంలోని ఫంక్షన్ హాల్లో పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రత్యేక దిశానిర్దేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో శాంతి భద్రతలు క్షుణ్ణంగా పర్యవేక్షించేలా బలగాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద క్రిటికల్, సాధారణ, అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరించినట్లు వివరించారు. ఈ ఎన్నికల సమయంలో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావు ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని పోలీసు అధికారులకు, బందోబస్తు సిబ్బందికి తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే దిశగా కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైన్సా సబ్ డివిజన్ సంబంధించి 3rd ఫేజ్ ఎలక్షన్స్ కి మనం బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఎక్కడెక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేశాము. రూట్ మొబైల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత మనము అన్ని రకాలుగా ఒక 800 వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది. ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ రేపు 3rd ఫేజ్ లో కొంచెం ఎక్కువే ఉన్నాయి. దానికి సంబంధించి మనము ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంచెం స్పెషల్ ఫోర్స్ కూడా పెడుతూ ఉన్నాము. ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది.